Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. I will cause breath to enter you and you shall live. The book of Ezekiel chapter 37 verses 5. నందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోని దేవుడైన యెహోవా నీతో నాతో మనందరితో తెలియజేస్తున్నాడు. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నానని దేవుడు ఎండిన ఎముకలతో వాటిని ఆజ్ఞాపిస్తున్నాడు, వాటితో మాట్లాడుతున్నాడు. ఎవరనగా ఇశ్రాయేలీయుల జనాంగముల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఎండిన ఎముకల వలె, జీవం లేని ఎముకల వలె ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే వారు బ్రతుకున్నట్లు నేను వారిలోనికి జీవాత్మను రప్పించుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. ఇది దేవుని యొక్క వాక్కని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మన యొక్క జీవితం ఎలా ఉంది? మన జీవితం దేవునికి ఇష్టంగా ఉందా లేదా? మన నడవడిక దేవునికి అనువుగా ఉందా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. సమాజంలో కూడా మనుషులు ఎలా ఉన్నారంటే ఎండిన ఎముకల వలె జీవిస్తున్నారు. ఈ లోకము అనే అంధకారములో అనగా లోయవలో వారు జీవిస్తూ ఉన్నారు. అక్కడ మరణమే తప్ప జీవము ఉండదు. అయితే దేవుడు ఏమంటున్నాడు? నా మాటను ఆలకించిన వారికి, నా ఆజ్ఞను అనుసరించి నడిచిన వారికి వారి జీవితంలోనికి జీవాత్మను రప్పిస్తాను, వారిని జీవింపచేస్తాను. బలహీన స్థితిలో ఉన్న వారిని బలపరుస్తాను, రోగంలో ఉన్న వారిని స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు అనేక అద్భుతాలను, మేలులను జరిగించున్నాడు. ఇంకా ఎండిన ఎముకల వలె కాకుండా దేవుని బిడ్డలమైన మనము జీవం పొందుకున్న దేవుని కుమారుల వలె, బిడ్డల వలె నీవు నేను మనమందరము జీవించుదుము కాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఎండిన ఎముకలు ఏ రీతిగా ఉన్నాయో వాటికి ఏ రీతిగా మీరు జీవమును దయచేస్తానని వివరించారు. అదే రీతిగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషుల యొక్క జీవితాలను మారు మనస్సును దయచేసి వారిని మరలా నూతనంగా బ్రతికించేలా ఒక జీవాత్మతోను ప్రతి ఒక్కరి కుటుంబాలలో జీవితాలలోనికి ఒక జీవాత్మను జీవమని కోరుతూ ఈ రక్షణలోనికి నడిచి హిందూ భయభక్తులు కలిగి నడిచే బిడలంగా ప్రతి ఒక్కరూ ఉండేలాగున సహాయం దయచేయమని కోరుతూ యేసయ్య నామమున